తిరుపతిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అలిపిరి మెట్ల మార్గంలో ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని లోకేష్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని రవినాయుడు అన్నారు. అలాగే ఎస్వీయూ క్యాంపస్ లో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 42 కేజీల కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో పలుచోట్ల లోకేష్ జన్మదినం సందర్భంగా భారీ కటౌట్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. 42వ జన్మదినోత్సవ సందర్భంగా సకల దేవతలు తాలూకా దివ్యమైన కరుణా కటాక్షాలు వారికి, అలాగే వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి సమగ్రముగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో ఈరోజు సాక్షాత్తు గరుడ సర్కిల్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖద్వారం దగ్గర ప్రార్థిస్తూ ఇటువంటి జన్మదినాలు అనేకం చేసుకోవడానికి వారికి ఆ దివ్యమైన అనుగ్రహం కలగాలని మరి ఈరోజు ఎంతో అభిమానంతో మా సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు మా అట్లూరి నారాయణరావు గారు 42 కేజీలు ఆ కేక్ని, ఈ ఆనందముగా కేక్ని కట్ చేస్తూ 42వ ఏట శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ గరుడ సర్కిల్లో ఈ బర్త్డే వేడుకల్ని చేయాల్సిన అవసరం ఏంటి అంటే, పైనున్న వారి తాతగారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉన్నాయి. అదేవిధంగా పైనున్నటువంటి కలియుగ దైవం, మనందరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా ఆయనకి నిండుగా ఉండాలని, ఆయన